హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షు టఫీ సారీస్. కింద 3 నెంబర్స్ ఇచ్చామండి. 3 నెంబర్స్ కి వాట్సాప్ ఉంటుంది. 2 నెంబర్స్, ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ కి మాత్రం మీకు గూగుల్ పే అండ్ ఫోన్ పే ఉంటుంది. ఆ థర్డ్ నెంబర్ కి లేదు అండి. మీరు సెకండ్ నెంబర్ కి ఏదైతే ఉందో 76 నెంబర్, ఆ నెంబర్ కి పే చేసేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు తెలియకపోతే కనుక మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు ఏ నెంబర్ కి పే చేయాలి అని అడిగినా కూడా మేము ఏ నెంబర్ కి పే చేయాలో చెప్పేస్తాం మీకు. ఓకే, థర్డ్ నెంబర్ కి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇంకా మేము పెట్టలేదు. సో దానికోసం అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాము. ఇప్పుడు మనం చూసే సారీస్ చాలా బ్యూటిఫుల్ సారీస్ అండి. బయట మనకి ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ ఉంది. ఎందుకంటే నేను బయట చూసి దాని ప్రకారం మనం ఆర్డర్ పెడితే ఒక 20 డేస్ తర్వాత మనకి ఈ ఆర్డర్ మాత్రమే వచ్చింది. నేను కూడా ఒకటే కలర్ కాంబినేషన్, దాంట్లో చాలా బాగుందండి. ఇది సెట్ వైజ్ వచ్చింది, కానీ ఒక కలర్ కాంబినేషన్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో నేను అది మాత్రమే 2 డిజైన్స్ లో ఆర్డర్ చేసామన్నమాట. ఆర్డర్ చేపించిన సారీస్ ఇవి కన్యాదానం సారీస్ అండి. ఇవి కన్యాదానం సారీస్. ఇది కన్యాదానం పట్టు అన్నమాట. పట్టు మెటీరియల్ లో వస్తుంది. బయట 2000 ప్లస్ ఉంది, కానీ తక్కువ అయితే లేదు. మన దగ్గర రేట్ చూస్తే మాత్రం మీరు చాలా షాక్ అయిపోతారు. ఓకే, ఇది నేను ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇలా వస్తుంది, ఇలా ఈ డిజైన్. ఇది నేను ఒకసారి తీసుకున్నానండి. ఇప్పుడు నేను కట్టుకున్న సారీ నా ఓన్ సారీ అన్నమాట. నేను ఇందులో నాకు బాగా నచ్చి నేను తీసుకున్న తర్వాత నాకు కట్టుకుంటే చాలా బాగుంది అని అనిపించిన తర్వాతనే నేను ఆర్డర్ చేశాను అనమాట. ఆర్డర్ చేస్తే 20 డేస్ బ్యాక్ ఇప్పుడు వచ్చాయి మనకి సారీస్. ఇప్పుడు నేను కట్టుకున్న సారీ ఇది ఒకటే, అలాగే ఇంకొక డిజైన్ కూడా ఉంది 2 డిజైన్స్ లో అనమాట. నేను కట్టుకున్న సారీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ది సేమ్ టైం సెకండ్ సారీ ఏదైతే ఇంకొక డిజైన్ లో ఉందో అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి ఇలా పైకి పెట్టి చూపించిన వీటిని. చాలా బాగున్నాయండి. క్వాంటిటీ అయితే మాత్రం తక్కువే వచ్చింది. నేను మాత్రం 100 సారీస్ అయితే ఆర్డర్ పెట్టాను, కానీ నాకు 100 సారీస్ వరకు రాలేదు. మొత్తం కలిపి మనకి ఒక 60 or 70 సారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. నేను ఇంకా ఆర్డర్ పెట్టాను. వేరే కలర్స్ కూడా నేను చూస్తున్నాను, అండ్ డిజైన్స్ కూడా వేరే డిజైన్స్ లో కొంచెం మంచి కలర్స్ అనేది తీసుకోవాలని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఈ సారీస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి. వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి, దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే సారీ అనేది మేము రిటర్న్ తీసేసుకుంటాం. వీడియో ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాము. వీడియో లేకపోతే రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. అదైతే గుర్తుపెట్టుకోండి. మీకు అన్ని డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీదనే కనిపిస్తూ ఉంటాయి, కాబట్టి ఇంకా మేము చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నాను. అలాగే ఇవి 2 రకాల డిజైన్స్ ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకటే కలర్ కాబట్టి మేము 1 నెంబర్ 2 నెంబర్ అని ఇస్తాం. వీటికి నంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడున్న వాట్సాప్ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే ఫాలో అవ్వండి. 2 నెంబర్స్ కి ఫాలో అవ్వద్దు. ఎందుకంటే మాకు 2 నెంబర్స్ కి ఫాలో అవుతారు, 2 నెంబర్స్ లో ఉన్నాయని చెప్తున్నారు. ఆ 2 నెంబర్స్ కి ఒకటే పేమెంట్ చూపించి పంపిస్తున్నారు. దానివల్ల ఏంటంటే 2 చోట్ల సారీ స్టాప్ చేసి పెట్టి వేరే సిస్టర్స్ అడుగుతుంటే వాళ్ళకి లేవని చెప్పాల్సి వస్తుంది. ఈవినింగ్ ఎప్పుడో మేము ప్యాక్ చేసేసిన తర్వాత వాళ్ళ అమౌంట్ వచ్చిందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం కదా. ఆ టైంలో ఒక అమౌంట్ తేడా వస్తుంది. తేడా వస్తే ఒక్క అమౌంట్ కోసం మేము మొత్తం ఒక 1.5 అవర్ కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా ఒక నెంబర్కే ఫాలో అవ్వండి. 3 నెంబర్స్లో కూడా మీకు ఫాస్ట్గానే రిప్లై ఇస్తారు. లేట్ అయితే ఉండదు. ఎప్పుడైనా ఒక లంచ్ బ్రేక్ టైంలో ఎప్పుడైనా కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ నార్మల్గా అయితే ప్రతి ఒక్క సెకండ్ కూడా వాళ్ళు వాచ్ చేస్తూనే ఉన్నారనమాట. ఈ సారీస్ నేను మీకు ఇప్పుడు చూపిస్తూ నేను ఇంకేమైనా డీటెయిల్స్ చెప్పాలి అనుకుంటే చెప్తాను. గూగుల్ పే అండ్ ఫోన్ పే మాత్రమే ఉందండి. అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు, కాబట్టి మీరు అది మాత్రం చేయకండి దయచేసి. ఓకేనా, నేను ఇప్పుడు సారీస్ చూపిస్తాను. సారీ నెంబర్ 1 నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. 2 కలర్స్ ఒకటే కలర్ అండి. అంటే 2 డిజైన్స్ లో ఉన్న సారీస్ ఒకటే కలర్ లో వచ్చాయి, కాబట్టి మాకు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు సారీ నెంబర్ 1 సారీ నెంబర్ 2 అని పెడితే కనుక మాకు ఇంకా ఈజీగా ఉంటుంది. 2 సారీస్ కూడా చాలా బాగున్నాయండి డిజైన్స్. అది కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. సెకండ్ సారీ కూడా ఈ సారీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి. సారీ ఉంటే పే చేస్తాము అని చెప్పినట్లయితే మాత్రమే మీకోసం సారీ అనేది స్టాప్ చేసి పెడతాము. లేదు అంటే ఇంకొక సిస్టర్కి ఇచ్చేస్తాము. అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది కన్యాదానం పట్టు సారీస్ అండి. 2 సైడ్స్ కూడా చక్కగా ఈక్వల్ బోర్డర్ అనేది ఇచ్చారు. చాలా మంచిగా కనిపిస్తుంది చూడండి. డిజైన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు. ఇది మనకి గ్రేప్ కలర్ లో బ్యాక్గ్రౌండ్ లో వచ్చినటువంటి బోర్డర్ అన్నమాట. వైన్ కలర్ అంటారు కదా, ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చింది. నేను ఇంకా పర్ఫెక్ట్ గా కట్టుకోలేదు. దీన్ని కరెక్ట్ గా కట్టుకుంటే ఇంకా మంచిగా కూడా కనిపిస్తుంది. శారీలో మీకు చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. ఇది మనకి సంపంగి ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది అనమాట. దాని మీద మనకి చక్కగా చిన్న చిన్న బుటీస్ ని డిజైన్ చేశారు. అది కూడా మ్యాంగో బుటీస్ ఇచ్చారనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను. వీవింగ్ ఎక్కడా కూడా
మనకి ఫ్రంట్ సైడ్ వీవింగ్ ఎలా ఉందో ఇక్కడ మీకు వేరియేషన్ చూడండి, ఒకటేసారి చూపిస్తాను. ఇక్కడ గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద ఎల్లో కలర్ ఉంది బ్యాక్గ్రౌండ్ లో. ఇక్కడ మనకి సంపంగి ఎల్లో కలర్ మీద గోల్డ్ కలర్ లాగా ఎక్కడ పట్టేసే ఛాన్స్ కూడా లేదు. వీవింగ్ అంత మంచిగా వచ్చింది. అలాగే ఇక్కడ మనకి కుట్టు బోర్డర్ ఇచ్చారు, అంటే ఇది సపరేట్ ప్యాచ్ వర్క్ బోర్డర్ కాదు అండి. మనకి వీవింగ్ లోనే మనకి డిజైన్ చేసినటువంటి బోర్డర్ అన్నమాట. కలర్ అనేది ఇట్లా మనకి గ్రేప్ కలర్ లో ఇచ్చారు. అలాగే సారీలో మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఈ పళ్ళు యాక్చువల్ గా చెప్పాలంటే ఇక్కడ నేను ఇట్లా హ్యాంగింగ్స్ లాగా మనకి థ్రెడ్స్ తీస్తారు కదా, అలా తీపించి చేయించుకోవాలి అని అనుకున్నాను. కానీ నాకు ఎక్కువ టైం సెట్ అవ్వలేదు. నేను తర్వాత చూశాను అనమాట, అయ్యో దీనికి ఇలా నేను నార్మల్గా కుట్టేయించేసుకున్నాను కదా, అలా తీస్తే ఇంకా మంచిగా ఉండేది కదా అని అనిపించింది. మీరైతే మాత్రం ఇలా కాకుండా దానికి థ్రెడ్స్ తీపించుకుంటే కనుక మీకు ఒక 15,000 వర్త్ ఉన్నటువంటి శారీకి లుక్ ఎలా ఉంటుందో అంత బ్యూటిఫుల్గా లుక్ అనేది వస్తుంది. మీకు శారీ చూస్తేనే ఐడియా వచ్చేస్తుంది. అలాగే ఈ శారీకి మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారండి. ఇప్పుడు నేను కుట్టించుకున్నాను కదా, ఈ బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు. బ్రొకెట్ స్టైల్ బ్లౌజ్ ఉంటుందన్నమాట. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి, 2000+ ఉంటుంది. కానీ ఈ సారీ బయట, ఎందుకంటే నేను కొన్నది కూడా అంతకే కొన్నాను అనమాట. అంటే దగ్గరగా ఒక 1800 రూపీస్కి అయితే నాకు ఇచ్చారు. అంటే 1800 రూపీస్కి నాకు ఇవ్వడం అంటే నేను బయట సపరేట్గా కొన్నాను కాబట్టి ఇచ్చారు. దాని మీద మాత్రం 2300 ఎంతో ఉంది. అది పట్టుకుని నేను చాలా మందిని అడిగి ఇది మొత్తానికి వాళ్ళని పట్టుకుని ఈ సారీస్ అనేది నేను తెప్పించడం జరిగింది. యాక్చువల్గా డబల్ రేట్ వేసేసుకుంటారనమాట. మనకి ఇప్పుడు 1000 రూపీస్కి సారీ వచ్చింది అనుకోండి, ఇది 2000 అలా అమ్ముతారు. ఎక్కడైనా బయట మామూలుగా మనకి డబల్ ఉంటుంది అనమాట. 100కి 100% మనకి మార్జిన్ తీసుకుంటారు. కానీ చాలా తక్కువలో మనము ఎక్కువ సారీస్ తెప్పించి ఎక్కువ మందికి ఇవ్వాలి తక్కువ రేట్లో అనేది మన కాన్సెప్ట్ కాబట్టి ఇది మాత్రం ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి. మీరు అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇది బ్యాక్ సైడ్, ఇది కరెక్ట్. ఇదిగోండి ఇలా వచ్చింది. ఈ శారీని కూడా నేను మీకు ఒకసారి ఫుల్గా చూపించేస్తాను, వదిలేసేయండి. శారీని మీకు ఫుల్గా ఒకసారి చూపిస్తాను, ఐడియా ఉంటుంది. ఇదిగోండి 2 సైడ్స్ కూడా. స్టార్టింగ్లో కొంచెం మనకి ఇంత చిన్నదే అండి, ఇంత చిన్నదే చూడండి ఎంత పట్టుకున్నాను నేను. ఒక 1/2 మీటరే పట్టుకున్నాను. 1/2 మీటర్ వర్త్ మాత్రం మనకి ప్లెయిన్ వస్తుంది. తర్వాత నుంచి మాత్రం టోటల్గా ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా మీకు ఎక్కడ థ్రెడ్స్ అనేది అసలు 1% కూడా బయటకి కనిపించకుండా అంత మంచిగా ఇది డిజైన్ చేశారు. ఇవి నేను దీంట్లో కలర్స్ అంటే ఇదే డిజైన్లో కలర్స్ అని కాదు, కానీ ఈ కాన్సెప్ట్లో శారీస్ తెప్పించడానికి ట్రై చేస్తానండి. చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ మాత్రం. మీరు కింద మాత్రం నేను చేసిన పొరపాటు మీరు చేయొద్దు. ఇక్కడ మాత్రం కుచ్చులు అనేది మీరు తీయించుకుంటే చాలా బాగుంటుంది. కుచ్చులు తీయించేసుకోండి ఇక్కడ లైన్స్. ఓకే, చాలా మంచిగా కనిపిస్తుంది శారీ కూడా. ఈ కలర్ కాంబినేషన్ బాగా హైలైట్ కూడా అండి. నేను దీంట్లోనే ఇదే కలర్ కాంబినేషన్లో 2nd నెంబర్ శారీ చూపిస్తాను ఇప్పుడు. ఇది శారీ నెంబర్ 2, కానీ మీరు స్క్రీన్ షాట్ ఇప్పటి నుంచి తీయకండి, నేను నంబర్ పెట్టిన దగ్గర నుంచి తీయండి. ఈ శారీ కూడా చాలా బాగుందండి. చూడండి హైట్ కూడా చూపిస్తాను నేను మీకు. ఇంత హైట్ వస్తుంది అనమాట. ఇక్కడ వరకు వచ్చింది. నా హైట్ వచ్చేసి 5.4. సో ఇక్కడ వరకు నాకు హైట్ అయితే వచ్చింది. చాలా పెద్దగా కూడా ఉంది శారీ మనకి. చాలా అంటే చాలా బాగుంది. నాకు అసలు వెంటనే నచ్చేసింది అనమాట. నచ్చి ఇది మనం ఎందుకు తీసుకురాకూడదు, ఇది మనం ఎందుకు మన కస్టమర్స్కి ఇవ్వకూడదు, మన సిస్టర్స్కి ఇవ్వకూడదు అని అనిపించింది. అందుకని నేను ఎంక్వైరీ చేసి మొత్తానికి తెప్పించడం జరిగింది. ఒక్కసారి ఇదేం సెట్ చేసుకుంటాను. శారీ నెంబర్ 2 ఇప్పుడు ఇలా తీసుకోండి నంబర్తో సహా. మీకు ఇక్కడ టెంపుల్ డిజైన్ అనేది వచ్చింది అనమాట. స్టెప్స్ పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. 2 వైపులా టెంపుల్ డిజైన్ వచ్చింది, కానీ ఈక్వల్ బోర్డర్ కాకుండా మనకి 1 సైడ్ స్మాల్ సైజ్ బోర్డర్, 1 సైడ్ బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. ఇది కూడా మనకి మంచిగా వచ్చిందండి. సంపంగి ఎల్లో కలర్ మీద టోటల్గా జరీ వీవింగే ఉంటుంది. నేను బ్యాక్ సైడ్ రివర్స్లో కూడా మీకు చూపిస్తాను. కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి. శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేస్తేనే మేము శారీ పక్కన పెడతాము. అప్పుడు వాళ్ళు పే ప్లీజ్ అని చెప్తారండి మా టీం. అది చెప్పిన తర్వాత మాత్రమే మీరు అమౌంట్ అనేది పే చేయండి, ఓకేనా. చాలా మంది అవైలబుల్ ఉందా అని అడుగుతున్నారు. నేను రోజు చెప్తూనే ఉన్నాను మనకి వీడియోలో, అలా చెప్తేనే మేము మీకోసం పక్కన పెడతాము అని. మేము అవైలబుల్ ఉంది అని చెప్తున్నాము. నిన్న కూడా మనకి డైలీ వేర్ జార్జెట్స్లో జరిగిందంతా ఇదే అండి. 4-5 మెంబర్స్కి మనీ రిటర్న్ చేయాల్సి వచ్చింది. మేము అవైలబుల్ ఉంది అనగానే వాళ్ళు పే చేసేస్తున్నారు. అది ఇంకొక వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మేము డైలీ వేర్ జార్జెట్లో మనకి ఎక్కువ సెట్స్ దొరకట్లేదు, చాలా తక్కువ సెట్స్ దొరుకుతున్నాయి. అలాగే డైలీ వేర్ సారీస్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది అండి మనకి, అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. జార్జెట్ మెటీరియల్లో మంచి కలెక్షన్స్ అనేది మేము అక్కడ వీడియోస్ పెడుతున్నాం కాబట్టి మీరు ఆ కలెక్షన్ కూడా మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. చాలా మంచి కలెక్షన్ అనమాట, అది కూడా మిస్ అవ్వద్దు. ఓకే,
చూసారు కదా, ఒక్కసారి బోర్డర్ దగ్గరికి వచ్చి చూపించమా. టెంపుల్ డిజైన్, అసలు వీవింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్ వీవింగ్ అండి. ఎక్కడా కూడా మీకు పట్టేస్తుంది థ్రెడ్, మనకి ఏమైనా రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కి కానీ పట్టేస్తుంది అనేది కూడా లేకుండా ఫినిషింగ్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు. ఫ్రీ షిప్పింగ్ అన్నమాట. ఒకసారి తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. బాక్స్ తోనే మేము ప్యాకింగ్ అనేది చేస్తాము. ఈ సారీకి పళ్ళు చూద్దాం. పళ్ళు ఇలా ఇచ్చారు టెంపుల్ డిజైన్ తో. బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది, ఒక వన్ సైడ్ బోర్డర్ తో వచ్చిందా. ఓకే, చాలా బాగుంది. అలాగే మనకున్న సర్వీస్ వచ్చేసి డిటిడిసి సర్వీస్ ఉందండి, అండ్ కొరియర్ సర్వీస్, మనకి పోస్టల్ కూడా ఉంది. సో మీరు ఇన్ కేస్ మీకు డిటిడిసి సర్వీస్ కనుక అవైలబుల్ లేకపోతే మీ ఏరియాకి పోస్టల్కి పంపించండి అని చెప్పేసి ప్రతి ఒక్క ఆర్డర్లో కూడా మాకు చెప్పండి. లాస్ట్ టైం పంపించాం కదా అని చెప్పేసి వదిలేసేయొద్దు, మర్చిపోతారనమాట మా వాళ్ళు. అందుకోసం అని చెప్పి ప్రతి ఆర్డర్లో కూడా పెట్టండి. అంతేకాకుండా మేము ఏదైతే మీకు పార్సిల్ ఫోటో పెడుతున్నామో ఈవినింగ్ కల్లా అందరికీ పెట్టేస్తున్నామండి. ఎవరికైతే పెడుతున్నామో వాళ్ళు తప్పకుండా ఆ ప్యాక్ ఫోటో ఏదైతే ఉందో సేవ్ చేసి పెట్టుకోండి, అది మీదే బాధ్యత. మేము బల్క్ మెసేజెస్ అండ్ బల్క్ ఫొటోస్ అన్నీ ఉండడం వల్ల మాకు ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది. డిలీట్ చేస్తే కానీ మళ్ళీ ఫాస్ట్గా అది మాకు మూవ్ అవుతలేదు. ఓకే, కాబట్టి మీరు తప్పకుండా సేవ్ చేసి పెట్టుకొని ఇన్ కేసు మీకు రాకపోతే కనుక మాకు ఆ ఫోటో పంపిస్తే అది ఎక్కడున్నా సరే మేము ఫాలో అప్ చేసి మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాము. అదైతే గుర్తుపెట్టుకోండి. అడ్రస్ కూడా చాలా మంది సిస్టర్స్ సరిగ్గా ఇవ్వట్లేదు అండి. ఏదైనా ప్యాక్లో ఉన్నటువంటి ఫోటో ఇచ్చేస్తున్నారు. అలా కాకుండా టైప్ చేసి పెడితే కనుక మీకు ఇంకా ఫాస్ట్గా మేము కొరియర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మినిమం 5 వర్కింగ్ డేస్ డిటిడిసి ఉంటుంది, 10 వర్కింగ్ డేస్ వచ్చేసి మనకి పోస్టల్ ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. మేము ప్యాక్ ఫోటో ఇస్తాం కదా, మీకు పెడతాం కదా, ఆ ప్యాక్ ఫోటో పైన పెన్తో రాసి ఉంటుందండి ఒక డేట్. ఆ డేట్న మీకు రీచ్ అవ్వడం కాదు, ఆ డేట్న మేము ఇక్కడ మా కొరియర్ వాళ్ళకి ఇస్తాం. అదైతే గుర్తుపెట్టుకోండి. ఆ డేట్ నుంచి మీరు 5 వర్కింగ్ డేస్ 10 వర్కింగ్ డేస్ కౌంట్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ రాకపోతే కనుక మీ దగ్గర ప్యాక్ ఫోటో ఉంటుంది కదా, మా దగ్గర అయితే డిలీట్ అయిపోతుంది. దట్టు ఇంకొకటి ఏంటంటే చాలా మంది సిస్టర్స్ డిసపియరింగ్ మెసేజెస్ పెట్టుకుంటున్నారు. మీరు పెట్టుకోవడం వల్ల మీ చాట్ మాత్రమే ఎగిరిపోవట్లేదండి, మా దగ్గర ఉన్న చాట్ కూడా ఎగిరిపోతుంది. మన ఇద్దరి మధ్య ఏదైతే కాన్వర్జేషన్ జరుగుతుందో ఆ చాట్ మొత్తం గాల్లో కలిసిపోతుంది అనమాట. కాబట్టి మీరు కొంచెం డిసపియరింగ్ మెసేజెస్ ఆఫ్ చేసి పెట్టుకోండి. ఎట్ ది సేమ్ టైం ఐ ప్రొటెక్షన్ మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకంటే శారీస్ ప్రోగ్రామ్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా కానీ ఐ ప్రొటెక్షన్ అనేది ఆఫ్ చేసి పెట్టుకుంటే కనుక కరెక్ట్ కలర్స్, ఒరిజినల్ కలర్ ఏంటి అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. అదే ఐ ప్రొటెక్షన్ ఆన్ చేసుకుంటే కనుక మీకు ఐస్కి ప్రాబ్లం ఉండకుండా అది కలర్ మొత్తం చేంజ్ చేసేస్తుంది అనమాట. ఆ చేంజ్ చేసిన కలర్ని మీరు మాకు పంపిస్తారు. మేము పంపించేది ఒక కలర్ కనిపిస్తుంది, మీరు ఆర్డర్ చేసుకునే కలర్ ఇంకొకటి కనిపిస్తుంది, కానీ నంబర్ మాత్రం సేమే ఉంటుంది అనమాట. అందుకనేసి ఐ ప్రొటెక్షన్ ఆఫ్ చేసుకుంటే బెటర్గా ఉంటుందని అనుకుంటున్నా. కింద కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టాను, మీరు తప్పకుండా కమెంట్ చేస్తారు అని అనుకుంటున్నాను. మన కలెక్షన్ ఎలా ఉంది అనేది ఇంకొంతమంది సిస్టర్స్ చూడడానికి ఛాన్స్ ఉంటుంది, కాబట్టి తప్పకుండా కమెంట్ చేయండి. ఇవి మాత్రం అసలు చాలా మంచి సారీస్ అండి. మళ్ళీ వస్తాయా రావా అనేది తెలియదు. నేను 100 సారీస్ ఆర్డర్ పెడితే మనకు వచ్చింది ఒక 60 సారీస్ వరకు మాత్రమే వచ్చాయి. అది కూడా 2 డిజైన్స్లో. నేను 200 చీరలు పెట్టాము ఆర్డర్, 2 డిజైన్స్లో కలిపి మనకు వచ్చింది 60 సారీస్. అంటే మళ్ళీ ఎప్పటికి వస్తాయి అనేది కూడా తెలియదు. కాబట్టి ఎక్కువ చార్ట్ ప్రొలాంగ్ చేయకుండా మీరు స్క్రీన్ షాట్ పెట్టండి. వెంటనే ఈ సారీ ఉంటే మేము పే చేస్తాము అని మెన్షన్ చేయండి. ఇన్ కేస్ 3rd నెంబర్కి కనుక మీరు ఆర్డర్ చేసుకుంటే 2nd నెంబర్కి పేమెంట్ చేయండి. 76 నెంబర్ ఉంది కదా మిడిల్లో, ఆ నెంబర్కి పేమెంట్ చేసేసేయండి. మా వాళ్ళు కూడా మీకు కంపల్సరీ ఏ నెంబర్కి పేమెంట్ చేయాలి అనేది పెడతారు. ఇన్ కేస్ పెట్టకపోతే కనుక 2nd నెంబర్కి పే చేసి వెంటనే ఆ స్క్రీన్ షాట్ని మా వాట్సాప్ నెంబర్కి పంపించినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పటి వరకు చూస్తూ లైక్ చేయడం మర్చిపోతే కనుక తప్పకుండా లైక్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.